కువైట్‌లో ఉచితంగా ఇఫ్తార్ ఇచ్చారని మీకు తెలుసా? ఈరోజు మేము 100 మందికైతే 2 పొట్టేళ్ళైతే చేస్తున్నాము. మీరనుకుంటారు ఎందుకిలా మసీదుకి ఫుడ్ పంపించారని. రంజాన్ సమయంలో కువైట్‌లో చాలామంది దానం చేస్తారు. ఉపవాసం ఉన్న వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం చాలా పుణ్యం అని భావించారు. అందుకే ఇక్కడ ప్రతిరోజు వందల మందికి ఇఫ్తార్ అయితే ఇచ్చారనమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుభాషిణి రాయుడు వ్లాగ్స్. ఈరోజు కువైట్‌లో రంజాన్ సందర్భంగా మా మేడము 2 పొట్టేళ్ళు అయితే తెచ్చి 100 మందికి అయితే ఫుడ్ పంపించినది. అంటే పెద్ద పెద్ద దబరాలు అయితే వంట చేయాలన్నమాట. ఇంతమందికి వంట చేయడము అంటే సులభం కాదు ఫ్రెండ్స్. కానీ రంజాన్లో ఇలా ఫుడ్ తయారు చేసి మసీదుకి అయితే పంపించారనమాట. ఇక్కడ చాలా సాధారణంగా, ఎందుకంటే కువైట్లో చాలామంది దానం చేస్తారు. ఉపవాసం ఉన్న వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం చాలా మంచి పనిగా భావించారనమాట. అందుకే మా మేడం రేపు ఇఫ్తార్ కోసం 2 పొట్టేళ్ళు అయితే తెచ్చింది. ఇలా వందల మందికి ఫుడ్ పంపించారు కువైట్లో. మసీదుల్లో అందరూ కలిసి కూర్చొని అయితే ఫుడ్ తింటారు. ఇలా అందరూ కలిసి తినడం చాలా మంచి ఫీలింగ్ అయితే వస్తుంది వాళ్ళకి. రంజాన్ అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదు, మన దగ్గర ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడం కూడా. ఇదే కువైట్లో రంజాన్ ప్రత్యేక ఫ్రెండ్స్. ఈ మటన్ అంతా ఇప్పుడు అంటే చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేయాలి. అంటే ఆల్రెడీ కట్ చేసినారు, ఇంకొంచెం చిన్న చిన్న పీసులుగా కట్ చేసి దానికున్న కొవ్వు అంతా తీసేయాలన్నమాట. ఇది ఇప్పుడు ఉండడానికి కాదు, ఈ మటన్ ఇప్పుడు తెచ్చిపెట్టింది అనమాట, రేపు రెడీ చేసుకోవడానికి. ఇలా మా మేడమే కాదు, చాలా మంది కువైట్ వాళ్ళు రంజాన్ సమయంలో చాలా మసీదులలో ఉచితంగా ఇఫ్తార్ ఏర్పాటు చేస్తారనమాట. ముందుగా ఖర్జూరాలు అలాగే జ్యూసులు ఇవన్నీ కూడా ఇచ్చారు. అందరూ కలిసి మసీదులో కూర్చొని అయితే ఉపవాసం ముగిచ్చారనమాట. ఆ తర్వాత రైస్, మటన్ లేదా చికెన్ లాంటివి ఫుడ్ కూడా ఇచ్చారు. అంటే పార్సల్ కూడా రోడ్ల మీద పోయే వాళ్ళకి కూడా ఇచ్చా ఉంటారనమాట. అంటే మసీద్ దగ్గర మాత్రమే. చాలామంది దానం కూడా చేస్తారు ఫ్రెండ్స్. ఒట్టి ఫుడ్ మాత్రమే కాదు, అలాగే డబ్బులు వాళ్ళకు ఉన్నవన్నీ అంటే దానం చేశారనమాట. లేని వాళ్ళకు దానం చేశారు. ఫ్రెండ్స్, మీకు ఒక ప్రశ్న రావచ్చు, ఎందుకు ఇలా మసీదుకి ఫుడ్ పంపించారని. పేదవాళ్ళకి దానం చేయడంలో మా మేడం ముందుంటారు. అంటే వాళ్ళని ఫుడ్ మాత్రమే కాదు, అలాగే రైస్ ప్యాకెట్లు ఒక 50 ప్యాకెట్లు అయితే తెచ్చి అందరికీ పంచినారనమాట. అంటే మా మేడంకి తెలిసిన అంటే పేదవాళ్ళకి కొన్ని ఇచ్చినారు, వాళ్ళ కొడుకులకు తెలిసిన వాళ్ళకి కొన్ని పంపించినారనమాట. ఇలా అయితే ప్రతి సంవత్సరం అయితే ఒక 50 ప్యాకెట్లు అయితే ఉచితంగా ఇచ్చారు, రైస్ ప్యాకెట్లు అందరికీ. అలాగే ఇంట్లోకి కావాల్సిన సరుకులు కూడా తీసి ఇచ్చారు. అలాగే డబ్బులు అయితే ఎంతెంత ఇచ్చాదో రోజుకి ఒక్కొక్కరికి మా మేడం అలా ఇచ్చాదనమాట. అలాగే వాళ్ళకి సంబంధించిన బట్టలు ఏమైనా పనికిరానట్టు అవన్నీ కూడా అంటే రంజాన్కి ముందే ప్రిపేర్ చేసి అన్ని కార్టూన్లకు గట్టి అయితే పంపించేసినారు. మా ఇంట్లో చాలా దానం చేస్తారనమాట ఇలా లేని వాళ్ళకి. చాలా మంది కువైట్ వాళ్ళు రంజాన్ సమయంలో ఎక్కువ అనమాట, వందల వేలల్లో పంచుతుంటారు. రంజాన్ అంటే కేవలం ఉపవాసం మాత్రం కాదు, మన దగ్గర ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడం కూడా అని. 100 మందికి ఫుడ్ అయితే ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. ఇదంతా రేపు ఇఫ్తార్ కోసము, అంటే నెక్స్ట్ వీడియోలో వచ్చేదన్నమాట. కువైట్లో ఈ తెల్లవారుజామున లాస్ట్ సుకూర్ అనమాట. అంటే సుకూర్ కోసం సిక్కిన్ సమ్మ చిన్నయ్య అయితే చేస్తున్నారు. దాని పేరు వచ్చేసి సమ్మ సిక్కిన్ అనమాట. ఇది కొత్త రెసిపీ అనమాట. సేమ్ మచ్చిపూసలా ఉంటుంది, కానీ మచ్చిపూస అయితే కాదు. ఒక పక్క సుకూర్ కోసం వంట చేయొచ్చు. రేపు ఇఫ్తార్ కోసం అయితే 2 పొట్టేళ్ళు అయితే మటన్ తెచ్చింది. అటు అయిన పక్క ఉండేది మటన్ అనమాట ప్లేట్లలో. ఇప్పుడైతే సుకూర్కి ప్రిపేర్ చేస్తున్నాము. కొత్త రెసిపీ, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. వీడియో లాస్ట్ వరకు అయితే చూసి ఒక లైక్ అయితే కొట్టండి. ఇది ఆలివ్ ఆయిల్ అనమాట. ఈ కువైట్ వాళ్ళు ఎక్కువ ఆలివ్ ఆయిల్ వాడతారు. ఇప్పుడైతే సరిపడినంత వేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఒక 4 కిలో ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా అయితే కట్ చేయాలన్నమాట. ఇవన్నీ అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట. ఇదేమో కొత్తిమీర అయితే వేసుకోవాలి కొంచెం. ఆ తర్వాత ఇది సమ్మ అంటారు అరబిక్లో, అంటే ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మిరియాల పొడి అలాగే ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవాలి. చెక్క లవంగాలు ఇవన్నీ వేసి బాగా కలిపి ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకోవాలన్నమాట. ఇవేమో సుకూర్ కోసం 10 కోళ్ళు అయితే తీసుకున్నారు ఈరోజు. ఇవి ఒక కోడి 4 పీసులు అయితే కట్ చేసి, ఈ రైస్కి అయితే ఒక కోడి 4 పీసులు అయితే కట్ చేసి వేసుకోవాలి.
ఇప్పుడైతే వేడి నీళ్ళు పోసుకోవాలన్నమాట. సాల్ట్ ఇప్పుడే వేయకూడదు, మనం లాస్ట్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు అంతే, ఇది సుమారు ఒక 2 గంటలు అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇంక ఇదేమో టమాటా డక్కస్. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఆ చికెన్ పైన అయితే కొంచెం ఇందాక మనం రెడ్ కలర్లో చేసినాం కదా, అదే తిప్సు రుమాను కూడా వేసి ఫ్రెండ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత రైస్ వేసుకొని ఆ రైస్లో కూడా కొంచెం వేసుకోవాలన్నమాట. కొంచెం అదే తిప్సు రుమాన్ అనేది. అది వేసుకొని ఆ తర్వాత రైస్ అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అందరికీ ప్లేట్లో పెట్టేస్తుంది అనమాట. తర్వాత వస్తుంది. ఇది వీడియో అనమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. లాస్ట్ వరకు చూసి రైసింగ్ లైక్ అయితే పట్టండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రైడ్ చికెన్ కొంచెం వాజిట్ లైమన్ యూజ్ చేయాలి. అది అక్క లైమన్ వాజిట్ కదా అది ఆలివ్ ఆయిల్. వచ్చినాడా hati mai awal mulai apa lah ada wajib lemon lagi ya awal mulai hati mai bes sesuai mulai ini juga hati ya sesuai badan hati tapi badan itu mulai dari Afisa, awal fiba. Bismillah. Afisa. Tapi mau apa? Apa? كم يا سفيان؟ شوية؟ لا لا بدك كافي راكين؟ لا هذه شوية؟ شوية بس خلاص
والإجابة إيش؟ كده بابا قدران سهلا. خبر زين؟ إيش؟ ما يعطي سماك رهيب. شامو بس ما يعطي سماك. hati bang. لا رمان يعطي كله. hati rumah hati sama hati. كله هذا. كله هاي وصل الدجاج كله. فشل ما عندي شيء تبينه. هذا كافي عايزة؟ إيه كذا سماك. إنسان مسلسل سماك. جلبي وبونس بعد مسلسل الدجاج حلو هذا لا. Ordens? Kami nahi na? Bas. Dari bawah. بس خلاص هذا الخطيب فوق شو يدري ايش؟ Sekali sini saya pada hati dia. خلاص؟ ثلاث دجاج؟ هذا الدجاج كله ثمانية صح؟ بس 4 صح؟ نقص برون ايه مسلم. وبونس 6